జిల్లా పొంగనూరులో ఓ వివాహిత రోడ్డెక్కారు. ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న తన భర్త వేరే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడని, తనకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. 2017లో టి గిరిబాబు అనే వ్యక్తితో తనకు ప్రేమ వివాహం జరిగిందని బాధితురాలు తెలిపారు. అయితే 2020లో తన భర్తకు ఏఆర్ కానిస్టేబుల్ గా ఉద్యోగం వచ్చిన తర్వాత తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తూ బెట్టింగ్స్, కార్డ్స్, మద్యానికి అలవాటు పడి సుమారు 30 లక్షల అప్పు చేశాడని తెలిపారు. అయితే చేసిన అప్పులు తీర్చడానికి తనను పుట్టింటికి వెళ్లి డబ్బులు తీసుకురావాలని వేధించడంతో పాటు కొట్టాడని వాపోయారు. ఈ నేపథ్యంలో పుట్టింటి నుంచి 4 లక్షల అప్పు తీసుకువచ్చినప్పటికీ వేధింపులు ఆపలేదని, ఇంకా డబ్బులు తీసుకురావాలని హింసించాడని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరిగిన తర్వాత తిరిగి తన భర్త వద్దకు వచ్చానని బాధితురాలు తెలిపారు. అయితే తనను వదిలేసి ఈ నెల 20న మరో అమ్మాయిని వివాహం చేసుకుని తనకు వీడియోలు పంపించాడని అన్నారు. తనకు న్యాయం చేయాలని పొంగనూరు పోలీస్ స్టేషన్లో తన భర్తపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని రోధించారు. దీంతో న్యాయం చేయాలంటూ బాధితురాలు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. వెంటనే తన భర్తపై చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎప్పుడు నన్ను వచ్చి కాలు కూడా తెచ్చేసినాడు. కాలు కూడా ఏమి లేదు సార్, థ్రెడ్ మాత్రమే ఉంది. నేను పోలీసులు ఫిర్యాదు చేస్తాను, ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు సార్. ఇంతవరకు 3 days అయింది సార్ నేను కంప్లీట్ ఇచ్చి. ఆ అమ్మాయిని విట్నెస్ ఇంతవరకు తీసుకురాలేదు సార్. ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు కానీ అమ్మాయి తను ఒకసారి వచ్చాడు అంతే సార్. ఇద్దరిని మాత్రం రాలేదు సార్. పోలీసులు ఇద్దరిని పిలిచలేదు సార్ ఇంతవరకు. విజయమ్మకి వెంటనే న్యాయం జరగాలి. విజయమ్మకి వెంటనే